హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, హూ ఈజ్ నోన్ యాజ్ ద ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ ఈజ్ నోన్ యాజ్ ద ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వు గట్టిగా మాట్లాడడం నేర్చుకో. మనం పిల్లలకి ఈ విధంగా చెప్తూ ఉంటాం కదండి, నువ్వు గట్టిగా మాట్లాడడం నేర్చుకో అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, లెర్న్ టు స్పీక్ లౌడర్. లెర్న్ టు స్పీక్ లౌడర్ అంటే నువ్వు గట్టిగా మాట్లాడడం నేర్చుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ స్పీక్ సో స్లోలీ నో వన్ విల్ అండర్స్టాండ్, సో స్పీక్ లౌడ్లీ. ఇఫ్ యూ స్పీక్ సో స్లోలీ నో వన్ విల్ అండర్స్టాండ్, సో స్పీక్ లౌడ్లీ అంటే నువ్వు గనక ఇంత స్లోగా మాట్లాడితే ఎవ్వరికీ అర్థం కాదు, అందుకు నువ్వు గట్టిగా మాట్లాడు. సో స్పీక్ లౌడ్లీ అంటే నువ్వు గట్టిగా మాట్లాడు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యువర్ టీచర్ కంప్లైంట్ టు మీ దాట్ యూ డోంట్ స్పీక్ లౌడ్లీ ఇన్ ద క్లాస్ రూమ్, సో లెర్న్ టు స్పీక్ లౌడ్లీ. యువర్ టీచర్ కంప్లైంట్ టు మీ దాట్ యూ డోంట్ స్పీక్ లౌడ్లీ ఇన్ ద క్లాస్ రూమ్, సో లెర్న్ టు స్పీక్ లౌడ్లీ అంటే నువ్వు క్లాస్ రూమ్లో గట్టిగా మాట్లాడకపోవడంతో మీ టీచర్ నాకు కంప్లైంట్ చేసింది, సో నువ్వు గట్టిగా మాట్లాడడం నేర్చుకో అని అర్థం. నెక్స్ట్ వన్, అర్థం కానిది అడగడానికి భయపడకు. మనం పిల్లలకి ఈ విధంగా చెప్తూ ఉంటాం కదండి, అర్థం కానిది అడగడానికి భయపడకు అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ బీ అఫ్రైడ్ టు ఆస్క్ వాట్ యూ డోంట్ అండర్స్టాండ్. డోంట్ బీ అఫ్రైడ్ టు ఆస్క్ వాట్ యూ డోంట్ అండర్స్టాండ్ అంటే అర్థం కానిది అడగడానికి భయపడకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ ఫీల్ ఎంబారెస్డ్ టు ఆస్క్ యువర్ టీచర్ ఎవ్రీథింగ్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ ఫీల్ ఎంబారెస్డ్ టు ఆస్క్ యువర్ టీచర్ ఎవ్రీథింగ్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ అంటే నీకు అన్ని విషయాలు టీచర్ని అడగడానికి నీకు ఇబ్బందిగా అనిపిస్తే నువ్వు నీ ఫ్రెండ్స్ని అడుగు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్ టు ఆస్క్ సంథింగ్ విచ్ యూ డోంట్ అండర్స్టాండ్ యూ విల్ స్ట్రగుల్ ఇన్ ఎగ్జామ్. ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్ టు ఆస్క్ సంథింగ్ విచ్ యూ డోంట్ అండర్స్టాండ్ యూ విల్ స్ట్రగుల్ ఇన్ ఎగ్జామ్ అంటే నీకు అర్థం కానిది అడగడానికి నువ్వు కనుక భయపడితే నువ్వు రేపు ఎగ్జామ్లో ఇబ్బంది పడతావు అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు లేట్ చేయడం వల్ల బస్సు వెళ్ళిపోయింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ద బస్ లెఫ్ట్ బికాస్ యూ వేర్ లేట్. ద బస్ లెఫ్ట్ బికాస్ యూ వేర్ లేట్ అంటే నువ్వు లేట్ చేయడం వల్ల బస్సు వెళ్ళిపోయింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యువర్ స్కూల్ బస్ మిస్డ్ టుడే ఓన్లీ బికాస్ యూ డిడెంట్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. యువర్ స్కూల్ బస్ మిస్డ్ టుడే ఓన్లీ బికాస్ యూ డిడెంట్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే నువ్వు పొద్దున్నే తెల్లవారుజామునే లేవకపోవడం వల్ల ఈరోజు నీ స్కూల్ బస్సు మిస్ అయ్యింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ షుడ్ వేకప్ ఎ బిట్ ఎర్లియర్ ఫ్రమ్ టుమారో. యూ షుడ్ వేకప్ ఎ బిట్ ఎర్లియర్ ఫ్రమ్ టుమారో అంటే రేపటి నుంచి నువ్వు ఇంకొంచెం తొందరగా లేవాలి అని అర్థం. నెక్స్ట్ వన్, నీ మార్కులు ఎందుకు చూపించడం లేదు? మనం పిల్లల్ని ఈ విధంగా అడుగుతూ ఉంటాం కదండి ఎగ్జామ్స్ జరిగినప్పుడు, నీ మార్కులు ఎందుకు చూపించడం లేదు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై డిడెంట్ యూ షో మీ యువర్ మార్క్స్. వై డిడెంట్ యూ షో మీ యువర్ మార్క్స్ అంటే నీ మార్కులు ఎందుకు చూపించడం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై ఆర్ యూ నాట్ షోయింగ్ మీ ఎస్టర్డేస్ స్లిప్ టెస్ట్ మార్క్స్. వై ఆర్ యూ నాట్ షోయింగ్ మీ ఎస్టర్డేస్ స్లిప్ టెస్ట్ మార్క్స్ అంటే నిన్న జరిగిన స్లిప్ టెస్ట్ మార్క్స్ నాకు నువ్వు ఎందుకు చూపించడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, విల్ యూ రైట్ ఆల్ ద క్వశ్చన్స్ కరెక్ట్లీ ఇన్ ద నెక్స్ట్ టైం స్లిప్ టెస్ట్ అంటే నెక్స్ట్ టైం స్లిప్ టెస్ట్ జరిగినప్పుడు నువ్వు అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గానే ఆన్సర్స్ రాస్తావా లేదా అన్ని క్వశ్చన్స్ కరెక్ట్గానే రాస్తావా అని అర్థం. నెక్స్ట్ వన్, కింద నీళ్లున్నాయి జాగ్రత్తగా నడువు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, దెర్ ఈజ్ వాటర్ బిలో యూ వాక్ కేర్ఫుల్లీ. దెర్ ఈజ్ వాటర్ బిలో యూ వాక్ కేర్ఫుల్లీ అంటే కింద నీళ్లున్నాయి జాగ్రత్తగా నడువు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ద హోల్ ఫ్లోర్ ఈజ్ వెట్ నౌ ఇఫ్ యూ రన్ యూ విల్ ఫాల్ డౌన్. ద హోల్ ఫ్లోర్ ఈజ్ వెట్ నౌ ఇఫ్ యూ రన్ యూ విల్ ఫాల్ డౌన్ అంటే
ఫ్లోర్ మొత్తం తడిగా ఉంది, ఇప్పుడు కనుక నువ్వు పరిగెత్తితే కింద పడిపోతావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, బీ కేర్ఫుల్ వెన్ యూ గో డౌన్ ద స్టేర్స్ అంటే మెట్లు దిగేటప్పుడు జాగ్రత్త అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీ బట్టలు అస్సలు మురికి చేసుకోకు. మనం పిల్లలకి ఈ విధంగా చెప్తూ ఉంటాం కదండి, నీ బట్టలు అస్సలు మురికి చేసుకోకు అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ గెట్ యువర్ క్లాత్స్ డర్టీ ఎట్ ఆల్. డోంట్ గెట్ యువర్ క్లాత్స్ డర్టీ ఎట్ ఆల్ అంటే నీ బట్టలు అస్సలు మురికి చేసుకోకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ షుడ్ నెవర్ సిట్ ఇన్ ఎ డర్టీ ప్లేస్ బికాస్ యువర్ క్లాత్స్ విల్ గెట్ డర్టీ. యూ షుడ్ నెవర్ సిట్ ఇన్ ఎ డర్టీ ప్లేస్ బికాస్ యువర్ క్లాత్స్ విల్ బి డర్టీ అంటే నువ్వు ఎప్పుడూ మురికిగా ఉన్న ప్లేస్లో కూర్చోవద్దు, ఎందుకంటే నీ బట్టలు కూడా మురికి అయిపోతాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ డిడ్ ఆల్ దిస్ క్లాత్స్ గెట్ డర్టీ అంటే ఈ బట్టలన్నీ ఎలా మురికైపోయాయి అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.